ఈ వీడియో కళ్యాణ్ అండ్ తనూజ ఫ్యాన్స్ ఎవరన్నా చూస్తుంటే దయచేసి లైక్ చేసి హైప్ చేయండి. ఎక్కువ మంది ఖచ్చితంగా రీచ్ అవ్వాలి. ఎందుకు చెప్తున్నానంటే అండ్ తనూజ గారు చాలా చాలా ఎమోషనల్ అవ్వడం అయితే జరిగిందనమాట. అండ్ ఇన్‌స్టాలో ఒక స్టోరీ కూడా పెట్టడం జరిగింది. అండ్ చాలామంది వీడియోస్ అయితే చేస్తున్నారనమాట. అదే కళ్యాణ్, తనూజ వీళ్ళిద్దరు లవర్స్ అని అండ్ చాలామంది ఆ స్టోరీస్ పెట్టడం, లవ్ సాంగ్స్ పెట్టడం ఇవన్నీ చేస్తున్నారు. వీటి గురించే మాట్లాడింది. దాని గురించి క్లియర్ కట్‌గా మాట్లాడుకుందాం. ఏం మాట్లాడింది తనూజ, ఏంటి వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్‌షిప్ ఏంటి? వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్‌ని ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మనం మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ చెయ్యాలో మీకు అసలు ఇంట్రెస్ట్ ఉందో లేదో దాని గురించి ఫస్ట్ కామెంట్ చేయండి. దాన్ని బట్టి ఎక్కువ కామెంట్స్ వస్తే చేస్తాను. లేకపోతే మీకు ఇంట్రెస్ట్ లేకపోతే చేయను. దాని తర్వాత ది రౌడీస్ మాత్రం ఖచ్చితంగా చేయాలనుకుంటున్నాను. అండ్ దాని తర్వాత రాకపోయే అగ్ని పరీక్ష సీజన్ 2, దాని తర్వాత ఇంక 'బిగ్ బాస్ 10' ప్రతి ఒక్క అప్డేటు మన యూట్యూబ్ ఛానల్‌లో ఉండబోతుందనమాట. ఇవన్నీ మీకు కావాలనుకుంటే జస్ట్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్‌లో ఉంటుంది. అదే మీరు చేయాల్సింది. మీ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం నేను వీడియోస్ చేస్తూనే ఉంటా. ఇంకా టాపిక్‌లోకి వెళ్ళిపోతే తనూజ గారు రీసెంట్‌గానే ఇన్‌స్టాలో ఒక స్టోరీ పెట్టడం జరిగింది. మీకు ఎన్నో సార్లు నేను చెప్పాను. అండ్ కళ్యాణ్ కూడా ఎన్నో సార్లు స్టేజెస్ పైన చెప్పడం జరిగింది. నేను అండ్ కళ్యాణ్ జస్ట్ ఫ్రెండ్స్ అంతే. మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ అంతే. అండ్ దీన్ని చాలామంది లవర్స్‌గా పోర్ట్రేట్ చేస్తున్నారు. అండ్ వ్యూస్ కోసం అయితేమి, ఎంతోమంది స్టోరీస్‌లలో అయితేమి బ్యాక్‌గ్రౌండ్ లవ్ సాంగ్స్ పెట్టడం ఇవన్నీ చేస్తున్నారు. ఇలా చేయొద్దు ప్లీజ్. మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ లాగే ఉన్నాము అని చెప్పడం జరిగింది. చాలామంది ఆహ్, మిస్‌కమ్యూనికేషన్ ఎందుకంటే 'బిగ్ బాస్‌లో' ఉన్నప్పుడు ఏమన్నా సరే వీళ్ళిద్దరే కలిసి ఇప్పుడు 'డీమోన్ పవన్' రీతు వీళ్ళిద్దరే కలిసి డాన్స్ చేశారనమాట. మాక్సిమం మనకి 'నాగార్జున సార్' ఆ 'శివ' మూవీ రీ రిలీజ్ ఉండింది కదా! అప్పుడైతేమి కళ్యాణ్, తనుజానే కలిసి డాన్స్ వేయడం జరిగింది. అండ్ ఏమన్నా టాస్క్‌లు పెడితే వీళ్ళిద్దరికే ఇస్తున్నారు. ఇవన్నీ చూసి చాలామంది లవ్ అనుకుంటున్నారు. అరే! వీళ్ళిద్దరూ నిజంగానే అండ్ లాస్ట్ వరకు కూడా మనం ఏ సీజన్‌లో చూడలేదు. ప్రతి ఒక్క సీజన్‌లో ఫస్ట్ ప్లేస్‌లో ఉండేవాళ్ళు, సెకండ్ ప్లేస్‌లో ఉండే వాళ్ళకి ఒక మినీ యుద్ధమే జరుగుతుంది. కానీ ఈ 'బిగ్ బాస్ 9'లో మాత్రం వీళ్ళిద్దరు లాస్ట్ వరకు కూడా కలిసే ఉన్నారు. మంచిగా అన్నాలు తినిపించుకోవడం అయితేమి, మంచిగా ఒక అండర్‌స్టాండింగ్‌తో ఉండడం అయితేమి, కప్పు ఎవరికొచ్చినా ఇబ్బంది లేదు ఇద్దర్లలో అని ఒక అండర్‌స్టాండింగ్‌తో అయితే ఉన్నారనమాట. అండ్ అదంతా చూసి లేదు వీళ్ళిద్దరూ ఖచ్చితంగా లవ్ చేసుకుంటున్నారు. వీళ్ళది ఖచ్చితంగా లవ్వే అని చెప్పేసి చాలామంది అనుకున్నారు. అండ్ బయటకొచ్చాక వాళ్ళు ఒక క్లారిటీ ఇచ్చేసారు. లవ్ కాదండి. మేము జస్ట్ ఫ్రెండ్స్ లాగున్నాం. స్టిల్ ఎప్పటికీ ఫ్రెండ్స్ లాగే ఉంటాము. అండ్ మాదొక గుడ్ ఫ్రెండ్‌షిప్ అంతే. ఎవరు దాన్ని ఇంకో విధంగా చూడొద్దని వాళ్ళు చాలా సార్లు చెప్పడం జరిగింది. అండ్ ఇప్పుడు కూడా తనుజ గారు అండ్ ఇన్‌స్టాలో చాలా ఫీల్ అవుతూ అలా పెట్టడం జరిగింది. ఇప్పటికన్నా ఇంగా ఈ వీడియోతో తెలుసుకుంటారనుకుంటున్నా. ఇది నేను చాలా వీడియోస్‌లో చెప్పా. అరే బాబు! వాళ్ళిద్దరి మధ్య మనమేదో అంటే 'బిగ్ బాస్‌లో' ఉన్నప్పుడు అప్పుడు వేరుగా అనుకున్నాం. అంటే కొన్ని క్షణాలలో ఎవరికన్నా అప్పుడప్పుడు ఒకసారి అనిపిస్తుంది. అనిపించి అది అనుకున్నాం. అదంతా తప్పనమాట. అండ్ వాళ్ళిద్దరు మాత్రం జస్ట్ ఫ్రెండ్సు అంతే. అంతకు మించి ఏమీ లేదు. అది ఈ వీడియోతో మీకు క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. నాకు తెలిసి తనుజ గారిని చాలామంది ఫాలో అవుతుంటారు. ఆ స్టోరీ కూడా నాకు తెలిసి ఆ స్టోరీ కూడా చాలామంది చూసుంటారు. దీని గురించి మీరేమనుకుంటున్నారు అసలు? తనుజ గారు పెట్టిన స్టోరీ గురించి దాని గురించి మీ అభిప్రాయం ఏంటో దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎలాంటి కామెంట్స్ వస్తాయో అవి కూడా చూద్దాము. అండ్ ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం మాత్రం ఖచ్చితంగా మనల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్‌లో ఉంటుంది. ఇంకో మంచి అప్డేట్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ సో మచ్. జై హింద్.